అది లోకల్‌ది కల్వకుర్తి నాది. తిలక్ నగర్. నా పేరు రామచంద్రజీ. కట్కి రామచంద్రజీ. నాకు కనీసం 71 ఏండ్లుంటవి. ఇక్కడ కంటి వైద్యశాల పడ్డందుకు మన సుఖిరెడ్డి గారు చేసినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందరికీ అద్దాలిస్తున్నాడు. ఆపరేషన్‌లు చేస్తున్నాడు. అంతా మంచిగుంది. బాగుంది. మంచిగా చేస్తున్నాడు రెడ్డి సాబ్. పిండి పెడుతున్నాడు. పొద్దుగాల టిఫిన్ ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. వచ్చినోళ్ళకు లేదనుకుంటా. ఇక్కడ హోటల్ సౌకర్యాలు లేవు. ఓ పాన్ డబ్బాలు లేవు. ఏ డబ్బాలు లేవు. టిఫిన్ సెంటర్లు ఏటివి లేవు ఇక్కడ. ఖాళీ ఫంక్షన్ హాల్ ఉండదు. ఇది సీకేఆర్ ఫంక్షన్ హాలు చింతల కొండారెడ్డిది. అక్కడ భోజనం వచ్చినోళ్ళకు మంచిగా సౌకర్యం. అన్న భోజనం పొద్దుగాల వచ్చినోళ్ళకు టిఫిన్ సౌకర్యం మంచిగా చేస్తున్నాడు. అంతా మంచిగుంది. ఇంకా వారం రోజులు అంటే 3 రోజులు అది. ఇంకా 4 రోజులు ఉండదు. సాయంత్రం 4 దగ్గర 1 గంట కానీ అందులో ఉంది ఫెస్టివల్. కానీ ఇప్పుడు సాయంత్రం 4 గంటల దగ్గర వచ్చిన వాళ్ళు మటుకు ఊరికే తొలగకుండా చూస్తున్నారు. ఎట్లా సౌకర్యం ఉన్న వాళ్ళకి అట్లా చేస్తున్నాడు. ఆపరేషన్లు చేస్తున్నాడు. ఏ అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి ఆ అద్దాలు అవసరం ఇస్తున్నాడు. మొత్తం మీద ముసలోళ్ళు సోలోళ్ళు అనకుండా ఎవరు మంచోళ్ళు పెద్దోళ్ళు అనకుండా చిన్నోళ్ళగా ప్రతి ఒక్క జనానికి చూస్తున్నాడు. మంచిగా అవుతున్నది. ఇది సేవ కాలమానికి మంచిగా ఉన్నది ఆయన. ఇక సార్కి సార్కి ధన్యవాదాలు. అంతే. మంచిగా చేసినందుకు ధన్యవాదాలు. అది ఇట్లా మా బ్రాహ్మణపల్లి మాడుగుల మండలం. నా పేరు చంద్రకళ. నా హస్బెండ్ పేరు జల్ల నారయ్య గౌడు. ఇలాంటి సారు ఎక్కడైనా ఈ సారు వ్యక్తి ఇలాంటి పనులు చేయడం చాలా మంచిది. వాళ్ళ పెద్దలకు ఆ సారుకు నా అభివందనములు. ఆ సారు అంటే మనిషి ఇలాంటి వ్యక్తి ఇంకా ఎంతో మందిని చూడలే. ఇలాంటి సారు ఇంత మంచిగా చేసిండు. మా భర్తకు ఈరోజు ఆపరేషన్ అయింది. మాడుగుల మండలం మాది. బ్రాహ్మణపల్లి మా ఆయనకి అయింది. మంచిగానే ఉంది. ఈరోజే అయింది. అలాంటి సారు తల్లి తండ్రికి అందరికీ నమస్కారం. నేను రుణపడి ఉంటా ఆ సార్కు. నా భర్తకి ఈరోజు సర్జరీ చేసిండు. అలాంటి వ్యక్తి ఎవరూ లేరు. ఇన్నేండ్ల సంది చూసుకుంటూ వచ్చిన ఆ సార్ అంత మంచి సారు. మాకొక బిడ్డ లాంటి వాడు ఆ సారు. ఆయన ఎమ్మెల్యే అయితే ఎంతో మంచి కార్యక్రమం తీసుకొచ్చిన మనిషి ఎవరూ లేరు. ఈసారి ఇంత మంచిగా చేస్తుండు. భోజనాలు ఏర్పాట్లు అన్నీ మంచిగా చేసిండు ఈ సారు. ఈ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎంత పేదవాళ్ళ గురించి ఎంత మంచిగా చూసుకుంటుండు. ఎలాంటి వ్యక్తులను పలకరిస్తుండు ఆ సారు. ఆ సార్కు రుణపడి ఉంటాము అందరం మా ఇంటి పేదవాళ్ళు. నా పేరు శ్రీనివాసులు. మాది రాచూరు గ్రామం, వెల్దాన మండల్. మేము ఇక్కడ సీకేఆర్ ఫంక్షన్ హాల్ కల్వకుర్తిలో ఈ కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని తెలుసుకొని మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక కంటికి సంబంధించిన సమస్య మీద ఇక్కడ టెస్టులు చేస్తూ కంటికి సంబంధించిన టెస్టులు చేసి వారికి అద్దాలు కావాల్సిన అద్దాలు, లేకపోతే కంటికి చాలా ఏమైనా ఇబ్బంది ఉంటే కనిపించకపోతే కంటి పొరలు కానీ ఎక్కువ ఉంటే ఇక్కడనే శిబిరంలోనే ఉంచుకొని వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా ఆపరేషన్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇస్తూ మధ్యాహ్న భోజనం ఫ్రీగా పెట్టి వాళ్ళని ఇక్కడనే ఉంచుకొని వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఆపరేషను బయట ప్రైవేట్లో చేసుకుంటే ఎంత లేకున్నా మామూలు తక్కువలో ₹30,000 తక్కువైతే ఏం కాదు. 30,000 నుంచి 50,000 వరకు ఖర్చు అయ్యే ఉంది. బయట కనుక్కున్న మెయిట్లంగా ఈ సుఖిరెడ్డి రామరెడ్డి గారు సారు ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఇంతమంది నియోజకవర్గ ప్రజలకు చాలా నిరుపేదలకు చాలా కంటి సమస్యలు ఉండడం వల్ల వాళ్ళ సమస్యలు కనుక్కొని వారికి ఇలాంటి క్యాంపులు పెట్టి ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా వారి క్యాంపుల ద్వారా కంటి సమస్య లేకుండా చూపించడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా వెల్దండలో విఎంఆర్ ఫంక్షన్ హాల్లో పెట్టినప్పుడు నేను కూడా మా మమ్మీకి కూడా ఇక్కడ ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇప్పుడు కళ్ళు మంచిగా కనిపిస్తున్నాయి. వారు కూడా చాలా రుణపడి ఉన్నాం. రేపు సుఖిరెడ్డి ఇంత ప్రజలకు పేద ప్రజలకు ఇంత సేవ చేస్తున్నాం కాబట్టి మనం కూడా రుణపడి రేపు రాబోయే భవిష్యత్తులో సుఖిరెడ్డి రామరెడ్డి గారికి ఏదైనా అవకాశాలు వస్తే మనం కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. జై సుఖిరెడ్డి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎండి జహాంగీర్. నాది మార్చాల గ్రామము, తాలూకా కల్వకుర్తి. సుఖిరెడ్డి రామేంద్రరావు మంచి భోజనం పెట్టి మళ్ళీ మాకు ఉచితంగా కంటి అద్దాలు ఇస్తారు. ఆయనకు ధన్యవాదాలు. ఆయన మంచి ఎదగాలని, ఆయన ఎప్పుడు మాలాంటి పేదలకు సాయం చేయాలని మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. రెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు మన కల్వకుర్తి నియోజకవర్గంలో
చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. కంటి విషయంలో ప్రతి ఒక్కరు వృద్ధుల కాడ నుంచి, యువకుల కాడ నుంచి, స్కూల్ పిల్లల కాడ నుంచి ప్రజాసేవయే మానవత్వ సేవతో మంచి పనులు చేస్తూ ఇంకా ముందు కూడా ఇంకా మంచి సేవ చేయాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా పేద ప్రజలు, పైసలు లేని వాళ్ళు, పైసలు ఉన్నవాళ్ళు ఎవ్వరు లేకుండా అందరికి సమానంగా చూస్తూ మంచి సేవ చేస్తుండు. ఈ యొక్క సేవ కంటిన్యూగా నడిపించి మంచి ఎల్లవేళలా సేవలు అందుకోవాలని ఈ సుంకిరెడ్డి రాఘవేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కలకుర్తి ఒకటే కాకుండా మాడుగుల్ మండల్, ఇరువేను, చారగొండ, తలకొండపల్లి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా వచ్చి సేవాభావంతో పనిచేస్తూ చేపించుకొని పోతారు. రోజు వందలాది మంది ఇక్కడ వచ్చి కంటి చికిత్స గురించి ఈ తల్లిదండ్రులు కూడా, కొడుకులు కూడా చూపించని వాళ్ళు ఉన్న కూడా ఇక్కడ వచ్చి చూపించుకొని మంచిగా చూపించుకొని చాలా సంతోషంగా దీవెనార్థి ఇచ్చిపోతారు. ఆయనకు అమ్మ నాన్నలు కానీ తల్లిదండ్రులు ఎవ్వరు చేయకున్నా కానీ అట్లాంటి పని మన సుంకిరెడ్డి రాఘవేంద్ర గారు చేస్తారు. ఈ విషయాన్ని అందరు ప్రజల ద్వారా చాలామందికి తెలిసిపోయి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి మంచిగా చేస్తారని, ఇంకా మంచిగా చేయాలని నేను కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు షాయబాబును. మాది కల్వకుర్తి లోకలు. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు చాలా మంచి ప- సేవా కార్యక్రమాన్ని చేపట్టినారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా రాంగా చేయాలని బీద ప్రజలకు కానీ, ధనికులకు కానీ, ఎవరికైనా ఇదే విధంగా సేవ చేసుకుంటూ ఈ వచ్చే ఎలక్షన్ వరకు సుంకిరెడ్డి రాఘవేంద్ర గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బీద ప్రజలకు చాలా అన్యోతమైన కార్యక్రమం తలపెట్టిండు. ఇదే కార్యక్రమం ఇట్లే కొనసాగాలని అన్నగారిని చాలా వేడుకుంటున్నాము. వాటర్ పని అని ఏ దానికైనా కానీ కూడా అన్న సహాయంతో అన్ని కార్యక్రమాలు మంచిగా నెరవేరుస్తున్నాడు. ఇదే విధంగా చేయాలని అన్నను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాది పోతేపల్లి గ్రామం, వెల్దండ మండలం, కల్వకుర్తి తాలూకా. కల్వకుర్తి మా పోతేపల్లి రెండు భాగస్వాములే. మాకు అందరికీ తాలూకా ప్రజలకు మొత్తము, చిన్న పెద్దలకు అందరికీ, వృద్ధులకు, వయసు వాళ్లకు, స్కూల్ పిల్లలకు అందరికీ ఈ కళ్ళకు ప్రాబ్లం లేకుండా అందరికీ అద్దాలు ఇచ్చి ఆపరేషన్లు చేసి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి అందరినీ వాళ్ళని ఎవరు పెద్దలు చిన్నలు కొడుకులు కోరని ఎవరు చూడకుండా కానీ వాళ్ళకి ఏ ఆదాయం లేని బీదలకు కూడా వాళ్ళు ఈ సుంకిరెడ్డి గారు వాళ్ళకి సాయం చేసిండ్రని మేము చాలా తృప్తి పడుతున్నాము. మరి మీకు అందరికీ ధన్యవాదములు.